హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ వీడియోలో నేను మా యానివర్సరీ డే వ్లాగ్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. మా యానివర్సరీ రోజున నేను ఏమేమి ప్రిపేర్ చేశాను అండ్ అలాగే ఆ డే మొత్తం ఎలా స్పెండ్ చేశాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ యానివర్సరీ నాకు చాలా చాలా స్పెషల్ బికాస్ నా ఇద్దరు పిల్లలతో సెలబ్రేట్ చేసుకుంటున్నాను అండ్ అలాగే అమ్మ నాన్న చెల్లి కూడా మా దగ్గరికి వచ్చారనమాట. సో అందుకనేసి ఈ ఇయర్ అయితే మా యానివర్సరీ చాలా చాలా స్పెషల్ అనమాట. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా. ఆ రోజు మార్నింగ్ మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మినపళ్ళు అనమాట. ఆ మినపళ్ళు కూడా నేనే చేస్తున్నాను అనమాట. అందుకే షేప్ అంత సక్రమంగా రాలేదు. నేనైతే అమ్మ నాన్నల దగ్గర ఉన్నప్పుడు నాకు సంబంధించిన వర్క్స్ కానివ్వండి, నా పిల్లలకు సంబంధించిన వర్క్స్ కానివ్వండి అన్నీ అమ్మాయి చూసుకునేదనమాట. లైక్ బట్టలు ఉతకడం కానివ్వండి, లేకపోతే నా పిల్లల్ని చూసుకునేది కానివ్వండి, అన్నీ అమ్మాయి చూసుకునేదనమాట. ఇక నా దగ్గరికి అమ్మ నాన్నలు వచ్చారు కాబట్టి అమ్మని కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్పేసి ఫుడ్ ప్రిపరేషన్ మొత్తం నేనే చూసుకుంటున్నాను. బట్ వడల షేప్ అయితే అమ్మ చేసినంత పర్ఫెక్ట్గా రాలేదు, కానీ టేస్ట్ అయితే మంచిగా వచ్చిందనమాట. చాలా క్రిస్పీగా వచ్చాయి. ఏ మాటకి ఆ మాట చెప్పాలి, మనకి షేప్ కాదు కదా, టేస్ట్ మ్యాటర్. ఏమంటారు? మీకు ఈ వడలు క్రిస్పీగా అండ్ అలాగే ఆయిల్ పీల్చకుండా ఉండాలంటే నేను ఒక టిప్ చెప్తాను. ఏంటంటే మీరు మినపప్పును రుబ్బుకునేటప్పుడు ఏదైనా మిక్సీలో అయినా లేకపోతే గ్రైండర్లో రుబ్బుకునేటప్పుడు రుబ్బేసుకొని పిండిని కొంచెం సేపు అయితే వడలు వేసుకునే దానికన్నా ముందు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అలా మీరు వడలు చేసుకునే దానికన్నా ముందు 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ పాటు అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అలా చేసుకుంటే ఏంటి అంటే వడలు అనేది క్రిస్పీగా ఉంటాయి అండ్ అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చవు అనమాట. సో ఆ రోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి వడ, పల్లీ చట్నీ, ఎర్రకారం అండ్ అలాగే సాంబార్ అనమాట. సో అలా ఆ రోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాము. ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి కొబ్బరిపాలతో గ్రీన్ పీస్ మసాలా రైస్ అయితే చేసుకున్నాము. సో ఈ గ్రీన్ పీస్ రైస్లో కూడా మనం వాటర్ అనేది యాడ్ చేసుకోకుండా కొబ్బరి పాలు ఉంటాయి కదా, అంటే పచ్చి కొబ్బరి నుంచి కొబ్బరి పాలు తీసేసి కొబ్బరి పాలతోటి కానీ ఈ రైస్ కానీ ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఈ గ్రీన్ పీస్ రైస్లో కూడా మనం ఎక్కువ మసాలాస్ కూడా ఏమీ యాడ్ చేసుకోమండి. కొంచెం బగారా రైస్ లాగే ఉంటుందన్నమాట ప్రాసెస్. నేనైతే ఎక్కువ మసాలాస్ కూడా ఏమీ యాడ్ చేయలేదు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, చెక్క, లవంగం, మరాఠీ మొగ్గ అండ్ అలాగే ధనియాల పొడి మాత్రమే వేశాను. ఇక ఆ రైస్కి కాంబినేషన్గా మిక్స్డ్ వెజిటబుల్ కుర్మాని ప్రిపేర్ చేసుకున్నాము. రైతా కూడా బాగుంటుందన్నమాట. ఇక మార్నింగ్ది వడ మిగిలిపోయి ఉంటే అది కూడా వేసుకున్నాను. సో అలా ఆ రోజు మా లంచ్ కూడా కంప్లీట్ చేసేసాము. ఇక ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ చేసేసి కొంచెం సేపు ఉన్న తర్వాత అయితే ఈవినింగ్ కేక్ కటింగ్ కోసం కేక్ ఆర్డర్ ఇద్దామని చెప్పేసి ఇక్కడ కేక్ హౌస్కి అయితే వచ్చాము. నార్మల్గా నాకైతే చిన్న చిన్న బేకరీస్కి వెళ్ళినా కూడా కేక్స్ అయితే నన్నైతే టెంప్ట్ చేసేస్తాయన్నమాట. ఇక ఇలాంటి కేక్ హౌస్ వెళ్తే ఊరుకుంటామో చెప్పండి. బట్ ఇంకా ఆ రోజు అయితే మా పెద్దోడు ఉన్నారు కాబట్టి నేనైతే కంట్రోల్ చేసుకున్నాను. ఇక ఆ కేక్ హౌస్లో అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్ అయితే ఉన్నాయన్నమాట. నాకైతే రెడ్ వెల్వెట్ కేక్ అయినా లేకపోతే జర్మన్ ఫారెస్ట్ అయినా ఆర్డర్ చేద్దాం అనుకున్నాను. బట్ కంపేర్ చేస్తే బ్లాక్ ఫారెస్ట్ కన్నా అవైతే కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఎందుకులే అని చెప్పేసి బ్లాక్ ఫారెస్టే ఆర్డర్ చేసామన్నమాట. నన్నైతే ఈ కేక్స్ అయితే చాలా టెంప్ట్ చేసాయన్నమాట. నాలాగే మీలో ఎంతమంది కేక్ లవర్స్? ఇక అక్కడ కేక్ ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత నాన్నకు తెలిసిన హోల్సేల్ అంగడి ఉందన్నమాట. ఇక్కడైతే కొబ్బరి కానివ్వండి లేకపోతే ఎండుమిర్చి కొంచెం బాగుంటాయన్నమాట బెంగళూరులో. సో అవైతే ఇష్టం అనమాట అమ్మకి. సో అవి కొందామని చెప్పేసి ఇక్కడ హోల్సేల్ అంగడికి అయితే వెళ్తున్నాము. ఇంకా అలా హోల్సేల్ అంగడికి వెళ్తూ ఉంటే దారి మధ్యలో అనమాట చిన్ని బర్డ్స్ని లైక్ పీజియన్స్, స్పారోస్, ప్యారెట్స్ అండ్ అలాగే చిన్ని కలర్ చిక్స్ ఉంటాయి కదా, చిట్టి కలర్ కోడి పిల్లలు వాటన్నింటినీ కేజెస్లో పెట్టేసి ఉన్నారనమాట. సో వాటన్నింటిని చూసి మా పెద్దోడైతే అమ్మ చిట్టి కోడి పిల్లలు కావాలి, కలర్ కోడి పిల్లలు కావాలి అన్నాడు అనమాట. బట్ వాటిని అమ్ముతారో లేదో మేమైతే అడగలేదు, కానీ అక్కడైతే డోంట్ ఫీడ్ ద బర్డ్స్ అండ్ డోంట్ టచ్ ద బర్డ్స్ అని అయితే రాసున్నారనమాట. సో దానికోసం అయితే మేమైతే వాటిని టచ్ చేయలేదు. సో ఇదే అనమాట హోల్సేల్ అంగడి. ఇక్కడ వచ్చేసి డ్రై కోకోనట్ అండ్ అలాగే డ్రై మిర్చి అయితే తీసుకున్నాము. ఇక అవి తీసేసుకున్న తర్వాత నాన్నకి ఆ షాప్ అంకుల్ తెలుసని చెప్పాను కదా, నాన్న ఆ అంకుల్తో మాట్లాడే గ్యాప్లో ఇక్కడ ఫ్యాన్సీ స్టోర్లోకి వచ్చేసిందనమాట అమ్మ. అమ్మకు అన్నీ ఉన్నా ఇలా ఏదైనా ఫ్యాన్సీ షాప్ కనిపించిందంటే చాలు ఫ్యాన్సీ షాప్లోకి వెళ్ళిపోతుందనమాట. ఏది కొనాలి, అది కొనాలా, ఇది కొనాలా అని ఆలోచిస్తుంది. ఏం వదిలే అన్నీ ఉన్నాయిలే అని చెప్పేసి ఏమి కొనదనమాట. ఇంకెలాగో షాప్కి వెళ్ళాము, ఏమి తీసుకోకుండా వెళ్ళినా కూడా బాగోదు కదా అని చెప్పేసి కొన్ని రబ్బర్ బ్యాండ్స్ అన్నలాగే స్టిక్కర్స్ తీసేసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇక ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ అయితే టీ పెట్టిందనమాట. టీ తాగేసి ఇక్కడైతే నేనైతే పాయసం చేస్తున్నాను అనమాట, పెసరపప్పు పాయసం. నాకైతే ఈ పెసరపప్పు పాయసం రాదనమాట. సో అమ్మ గైడెన్స్ తోటి చేస్తున్నాను. ఈ పెసరపప్పు పాయసం కూడా పెద్ద ప్రాసెస్ ఏం కాదండి, సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు.
ఫస్ట్ అయితే పెసరపప్పుని నానబెట్టుకోవాలనమాట. ఇలా నానబెట్టుకోవడం వల్ల ఏంటి అంటే పెసరపప్పు అనేది త్వరగా బాయిల్ అవుతుందనమాట. సో, ఇలా పెసరపప్పుని బాయిల్ చేసుకున్న తర్వాత పెసరపప్పు అనేది మనం మెదిగిపోయేలా ఉండాలనమాట. సో, అంతవరకు అయితే బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సేమియా ఉంటుంది కదా! సో, సేమియాని కూడా పెసరపప్పును మనము బాయిల్ చేసుకునేటప్పుడే యాడ్ చేసుకోవాలనమాట. సో, అవి 2 బాయిల్ అయిన తర్వాత తగినన్ని మిల్క్‌ని యాడ్ చేసుకొని కొంచెం సేపు బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత మన స్వీట్‌నెస్‌కి తగినంత బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ పెసరపప్పు పాయసంలో షుగర్ కంటే బెల్లం యాడ్ చేసుకుంటేనే టేస్ట్ బావుంటుందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎండు కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే లాస్ట్‌లో ఫైనల్‌గా మనము నేతిలో కానీ, ఆయిల్‌లో కానీ ఫ్రై చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్‌ని యాడ్ చేసుకోవాలి ఫైనల్‌గా అంతే. సో, చూసారు కదా! పెసరపప్పు పాయసాన్ని కూడా ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ కదా! సో, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. తర్వాత కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కబడుతుందనమాట. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్‌లో ఈ పెసరపప్పు పాయసాన్ని ట్రై చేయండి. మీకైతే డెఫినెట్‌గా నచ్చుతుంది. ఇంకా అలా ఆ రోజు ఈవినింగ్ అయితే పాయసం చేసుకున్నాము. ఇంకా ఆ రోజు 7:30 ఆ టైంకి కేక్ కట్ చేయాలి అని చెప్పేసి ఇక్కడైతే నేనైతే రెడీ అవుతున్నాననమాట. సో, ఫైనల్‌గా నేనైతే రెడీ అయిపోయాననమాట. ఇదే అనమాట నా ఫైనల్ లుక్. శారీ వచ్చేసి అమ్మ తీసుకొచ్చిందనమాట. బ్లౌజ్ అక్కడే స్టిచ్చింగ్ చేయించుకొని వచ్చేసింది. ఫైనల్‌గా నాకైతే శారీ అయితే చాలా బాగా నచ్చిందనమాట. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా నచ్చింది. ఇలా రెడీ అయిపోయి కేక్ కటింగ్ అయితే చేసేసాము. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. సో, ఇదే అనమాట మా యానివర్సరీ కేక్. నేనైతే ఈ వ్లాగ్‌ని మా యానివర్సరీ కంప్లీట్ అయిపోయిన తర్వాత పోస్ట్ చేస్తాను కాబట్టి, మీరందరూ కూడా నా ఫ్యామిలీలో ఒకరు కాబట్టి, మీరు కూడా మమ్మల్ని బ్లెస్ చేయండి. అలా ఆ రోజు కేక్ కటింగ్ అయిపోయి కొన్ని పిక్స్ తీసేసుకున్న తర్వాత, ఆ రోజు నైట్ డిన్నర్ వచ్చేసి మా ఫేవరెట్ రెస్టారెంట్ నుంచి ఫుడ్ అయితే ఆర్డర్ చేసేసుకొని ఎంజాయ్ చేసాము. మా కోసమేమో స్పెషల్ చికెన్ బిర్యానీని అండ్ అలాగే నాన్న కోసం వచ్చేసి పన్నీర్ పులావ్‌ని ఆర్డర్ చేసుకున్నాము. నాన్న అయితే ప్యూర్ వెజిటేరియన్ అనమాట. నాన్ వెజ్ తినరు. ఒక 8 ఇయర్స్ అలా అవుతుందనమాట మానేసి. సో, అందుకనైతే నాన్న కోసం పన్నీర్ పులావ్‌నైతే ఆర్డర్ చేశాము. ఈవెన్ కేక్ కూడా ఎగ్‌లెస్ కేక్ అయితే తింటారనమాట. సో, ఫైనల్లీ దిస్ ఈజ్ అవర్ యానివర్సరీ వ్లాగ్ అనమాట. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. అండ్ అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.